కాదు ఇంకా నాకు జీవితంలో పవన్ కళ్యాణ్ సినిమా రాదురా, ఇదే నా చివరి ఆఖరి శ్వాస ఛాన్స్ అన్నట్టు కొట్టాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ నాకు తెలిసి నెక్స్ట్ 10 years లో ఇంకా ఏ సినిమా ఈ సినిమాకున్న ఇంటర్వెల్ బ్యాంగ్ రీచ్ అవ్వలేదు. కనీసం పార్ట్ 2 అన్నది అంటారు కదా, పార్ట్ 2 ఎలా ఉంటుంది అనుకోవచ్చు. అది పార్ట్ అనేది నాకు తెలీదు, రివీల్ చేయాలో ఎందుకంటే నేను రివీల్ చేయలేను. బట్ కళ్ళు మూసుకొని కాలర్ ఎగరేసుకొని థియేటర్కి వెళ్ళండి. నేనమ్మ జై కళ్యాణ్ బాబు అని చొక్కాలు చురుపుకొని బయటికి రాకపోతే ఆకలి ఫ్యాన్స్ కి 12 సంవత్సరాల ఆకలి ఈ ఒక్క రోజులో ఈ ఒక్క సినిమాతో షడ్రశోపేతమైన విందు భోజనం. చేస్తున్నారు కదా సోషల్ మీడియాలో ఈ సినిమా కోసం. క్రిటిసిజం అనేది ఎవరి దగ్గర అనేది. అసలు పవన్ కళ్యాణ్ వేరన్నా, పవన్ కళ్యాణ్ వేరు, ఆయన స్థాయి వేరు, అది పవన్ కళ్యాణ్ సినిమా. నిన్న కాక మొన్న నిక్కర్లు వేసుకొని వచ్చిన వాళ్ళు క్రిటిసైజ్ చేసినంత మాత్రాన పడిపోయే స్టార్డం కాదు, పోయే సినిమా కాదు ఇది. ఇమ్రాన్ హాష్మి ఇస్ ద పర్ఫెక్ట్ కాస్టింగ్ భయ్యా. ఎలా పట్టారో నాకు తెలియదు, హీ ఇస్ ద పర్ఫెక్ట్ పర్సన్ ఫర్ దట్ రోల్. ప్రకాష్ రాజ్ గారు ఎలా ప్రకాష్ రాజ్ చూస్తారా మొత్తం అడుగుతున్నారు నెక్స్ట్ లెవెల్. అసలు ఇంటర్వ్యూల ముందు సీన్ ఉంటది బ్రో, అసలు నరకడం నరుకుతాడు బ్రో, ఎవడు పనికిరాడు అసలు. ఒక మాస్టర్ కూడా రప్ప 20 మందిని గాలి రప్ప నరుకుతాడు అంతే. అంతే అసలు సినిమా అయితే పోస్టింగ్ లాస్ట్ దాకా చెప్పక్కలేదని ఓర మాస్ అన్న బంపర్ హిట్ అంటే సూపర్ హిట్. జానీ సాంగ్ వచ్చినప్పుడు ఎవరు సీట్లు లెగితే అంతే వేణుమాధవ్ అంటాడు 25 రైలు గాల్లో నిలబెట్టుకున్నాడు. ఆయన ఇప్పుడు వరకు ఎలా చూడాలనుకున్నాం అలా చూపించాడు. బిర్యానీ వెజిటేరియన్స్ దూరంగా ఉండండి, దగ్గర రాకండి. ఇదంతా ఈ వారం అంతా ఓజీ ఫెస్టివల్ నడుస్తుంది. నెక్స్ట్ దసరా సినిమా చాలా బాగుంది. స్టోరీ లైన్ అంతా బాగుంది. ఫ్యామిలీ స్టోరీ ఏమి ఉండదు అనుకున్నాం కానీ ఫ్యామిలీ స్టోరీ కూడా ఉంది. బట్ హీరోయిన్ సినిమాకి చాలా కీలకం అనమాట. ఇంకా అది ఎక్సలెంట్ అండి. ఇంకా సినిమాకి నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు హీరో కూడా ఇద్దరు డైరెక్టరు ఉందన్న సాగు ఉంది, ఓజీ 2 కూడా సాగు కూడా ఉందన్న. కొంచెం ఎండ్ ఆఫ్ డిస్కషన్ సినిమా సూపర్ ఉంది బ్రో. యాజ్ ఎ ఫ్యాన్ గా కాదు, యాజ్ ఎ కామన్ ఆడియన్స్ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ సెకండ్ హాఫ్, అసలు సెకండ్ హాఫ్ ఎంత స్పీడ్ గా అంటే లైక్ అరే అప్పుడే అయిపోయిందా అనిపించింది తెలుసా నిజంగా. అసలు క్లైమాక్స్ లో బ్రో ఒక థీమ్ ఉంటది, ఒక సీన్ ఉంటది ఎస్పెషల్ గా గన్స్ చూడాల్సింది, అది చూడాల్సిందే. అసలు అది నెక్స్ట్ లెవెల్ బ్రో. బ్రో తమనన్న బీజిఎం వాళ్ళ అమ్మ పొట్ట నిండా పెట్టేది, ఇంటికి పోతే బిర్యానీ పెట్టింది, అంతగానం చేసిండు బ్రో. అసలు తమన్ ఎలివేషన్ వేరు బ్రో, అది వేరే లేదు బ్రో. కొన్నిదల తమన్ వి కన్సిడర్ కొన్నిదల తమన్ బాగా అది. రేపు అర్థమవుతుంది అందరికి, ట్రోల్ చేస్తే ప్రతి ఒక్కరికి రేపు అర్థమవుతుంది. ట్రోలర్స్ ఏం పని లేదు భయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రూప్ గా ఫామ్ అయిపోయి సినిమా స్టార్ట్ అవ్వక ముందు నుంచే ట్రోల్ చేస్తున్నారు. సో అది కామన్ అయిపోయింది. జస్ట్ లీవ్ అబౌట్ ద ట్రోలర్స్, జస్ట్ ఎంజాయ్ ద పవర్ స్టార్ మానియా. అసలు నువ్వు వెళ్తావు ఒక సాటిస్ఫాక్షన్, ఒక హ్యాపీనెస్, ఒక
ఫ్యాన్ ఫీలింగ్ తో వస్తా బయటికి నువ్వు, అది వేరే లెవెల్. అది అన్ని ఇక్కడ చెప్పేసా, చూడాలి భయ థియేటర్ లో. థ్యాంక్ యూ. అంటే ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం. ఐ మీన్ దానికి మోస్ట్ ఇంకా చాలా బాగా చేశాడు ఆయన. ఐ మీన్ ఒక ఫ్యాన్, ఒక పవన్ కళ్యాణ్ ఎలా చూపించాలనుకున్నాడో అంత 100 times ఎక్కువే చూపించాడు. చాలా బాగున్నాయి. గూస్ బంప్స్ ఇప్పటికీ వస్తున్నాయి, వినిపిస్తాయి చాలా. బట్ చేసిన తక్కువ టైం కూడా తను బాగా చేసింది. తన యాక్టింగ్ నేను పార్ట్ 2 వస్తుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. బట్ పార్ట్ 2 బ్యానర్ రాగానే అనుకున్నా ఓకే సంథింగ్ ఇస్ దేర్ బిగ్, ఇంకా బాగుంది, ఇంకా పెద్దది ఏదో సంథింగ్ దే ఆర్ ప్లానింగ్ బిగ్ అని అనుకున్నా. అప్పుడే అర్థం కాలేదు. కొడతారు ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ. ఏం చెప్పాలి బ్రో, అడగండి మీరు. సినిమా చాలా బాగుంది బ్రో. పీకే ఫ్యాన్స్ కి ఇది ఒక మటన్ బిర్యానీ లాంటిది, మిగిలిన వాళ్ళకి ఫుల్ మీల్స్ లాంటిది. ఎందుకు అలా అంటే వాళ్ళు ట్రాల్ చేస్తారు కాబట్టి కొంచెం మారిపోతారు. ఈ షో చూస్తే వాళ్ళు మరి ట్రాల్ చేయడం మానేస్తారు. ఇంకేం కావాలా మీకు చెప్పండి. సినిమానే హైలైట్ బ్రో. చిన్న ముక్క అయితే చెప్పేద్దు నువ్వు, మొత్తం సినిమానే హైలైట్. సినిమా అంటే అన్ని కలుస్తాయి కదా, 24 క్రాఫ్ట్స్ కలిస్తేనే సినిమా. అవన్నీ హైలైట్ కాబట్టి చెప్తున్నా, సినిమానే హైలైట్. మైనస్లు చాలా ఉంటాయి బ్రో, అవన్నీ ఏం చేస్తాం చెప్పండి. ఉంటాయి చాలా మైనస్లు, మనం అవన్నీ చెప్పకూడదు ఇంకా. ఎందుకంటే సినిమా ఎవరు కాల్ చూసి తెలుసుకోండి ఇంకా, అంతే. ఏవి ప్లస్లు ఏవి మైనస్లు మీరే డిసైడ్ అవ్వండి. కలెక్షన్ మనకి ఎందుకు బ్రో, నా 800 తీసుకున్నారు, అది ఒకటి ఉంది, మిగిలిన నాకు తెలియదు మరి ఎంత వస్తాయి ఏమని. అకేరా ఎంట్రీనా, ఇక్కడ థియేటర్లో అయితే ఉంది, లోపల అయితే లేదు. ఇక్కడికి వచ్చారు కదా థియేటర్. ఫ్యాన్ బాయ్ గా అయితే అతను ఎలా చూడాలనుకున్నారో మేము ఎలా చూడాలి అలాగే చూపించాడు. అదైతే మేము చెప్పగలం. సాహో అనేది ఇంకా అతను చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, అలాగే మన ఎక్స్పెక్టేషన్ వల్ల పోయింది అనుకుంటున్నాను. బట్ ఇది వరకు అయితే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ముందు నుంచి. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి మీకు తెలిసిందే కదా, గత 6 సినిమాలుగా ఒక 7 సినిమాలుగా కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నాం కదా. అలాంటి వాళ్ళందరికీ ఊపిరినిస్తుంది. ముఖ్యంగా తమనన్న టైటిల్ కార్డుకి అందరినీ చంపేశాడు, అక్కడి నుంచి సవాల్ మీద డబ్బులు కొట్టాడు. అది మాత్రం చెప్తాం, మా గుండెల మీద డబ్బులు కొట్టాడు. అది సుజిత్ కంబ్యాక్ ఇచ్చినట్టే, ఇంకేముంది ఇంకా. OG 2కి ఉంది ఇంకా మిగిలిందంతా. ఇప్పుడు ఏం లేదు ఇంకా, మొత్తం అందులో దాచాడు అనమాట. ఫ్రీడమ్ ఫైటర్ కథ ఓపెన్ చేశాడు, తర్వాత ఏంటంటే సాహోని చిన్న లింక్ పెట్టాడు. ఆల్రెడీ చెప్పారు కదా ట్విట్టర్లో SCU అని చెప్పి, SCU చెప్పేశారు కదా, ప్రొడ్యూసర్ గారు చెప్పేశారు, అయిపోయింది ఇంకా. విలన్ ఎలివేట్ అయితే కదా బ్రో, హీరో బాగా ఎలివేట్ అవుతాడు. అలాంటివి ఇంకా అడగండి బ్రో. చాలా బాగుంది, అతను బాగా పెర్ఫెక్ట్ షూట్ అయ్యాడు. మేబీ ఇది హిందీ మార్కెట్ ని క్యాష్ చేసుకోవడం కావచ్చు, వాళ్ళైతే బాగానే మనకి చూస్తారు, ఆదరిస్తారు ఈ సినిమా వరకు. హీరో హీరోయిన్ దా మనం అనుకున్నట్టుగానే తొందరగా చంపేశారు హీరోయిన్ ని. ముందు నుంచి అనుకున్నారుగా తొందరగా చంపేశారు, సింపుల్ గా తేల్చేశారు, ఇబ్బంది ఏం లేదు. కామెడీ ట్రాక్ అంటే ట్రోలర్స్ వచ్చి పోయింది అంటారు కదా, అదే కామెడీ ఇక్కడ. మిగిలినంతా బాగానే ఉన్నట్టు. థ్యాంక్ యూ. మెంటల్ సినిమా వావ్.